హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణు టెన్సీ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక వినాయక చవితి పూజా విధానము. మొదట ప్రార్థన. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ నమస్కరించుకొని ఇప్పుడు దీపారాధన చేసుకోవాలి. ఓం శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అంటూ దీపాలను వెలిగించుకుంటూ అక్షింతలు, పసుపు, కుంకుమ, పువ్వులు దీపారాధన కుందులలో వేసి దేవతలను ఆహ్వానించాలి. గురు ప్రార్థన. నమస్తే శారదే దేవి కాశీపురవాసిని త్వమహం ప్రర్దయే దేవి విద్యాం దానంచ దేహి మే. ఓం నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరా. ఆచమనం. మగవాళ్ళైతే కేశవాయ స్వాహ అనాలి, ఆడవాళ్ళైతే కేశవాయ నమః అనాలి. ఇప్పుడు మన కోసం పెట్టుకున్న పంచపాత్రలోని నీటిని ఉద్దరినితో తీసుకుంటూ చేతిలో వేసుకొని ఓం కేశవాయ నమః అంటూ మనము నీటిని తీర్థంగా తీసుకోవాలి. ఓం నారాయణాయ నమః. మరొకసారి నీటిని చేతిలో వేసుకొని తీర్థంలాగా తీసుకోవాలి. ఓం మాధవాయ నమః. మరొకసారి నీటిని చేతిలో వేసుకొని తీర్థంలాగా తీసుకోవాలి. ఇప్పుడు నీటిని అలివేని పాత్రలోకి వదులుతూ ఓం గోవిందాయ నమః అంటూ చేతులను కడుగుకోవాలి. ఇక నమస్కరిస్తూ ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అంటూ నమస్కరించుకోవాలి. భూతోచ్చాటన. ఇప్పుడు ఈ మంత్రం చదువుతూ అక్షింతలు వాసన చూసి ఎడమ పక్కన వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిబరాకః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం. కుడి చేతి బ్రొటన వేలు కుడి ముక్కు పైన, మధ్య వేలు ఉంగరపు వేలు ఎడమ ముక్కు పైన ఉంచి నిదానంగా గాలిని పీల్చి వదలాలి. ఇలా 3 సార్లు చేయాలి. తర్వాత ఆ వేళ్లను కడుక్కోవాలి. ఓం భూం, ఓం భువః, ఓం స్వాహ, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్పవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అపజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. సంకల్పము. మమ ఉపత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే సమస్త దేవతా హరిహర గురుచరణ సన్నిధౌ మమ కుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన అభివృద్ధ్యర్థం మమ ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉద్దిశ్య యావశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచారాం పూజాం మహాం కరిష్యే అంటూ ఉద్ధరణితో నీటిని తీసుకొని కుడి చేతి మధ్య వేలుతో నీటిని తాకాలి. ఘంటానాదం. ఇప్పుడు గంట కొట్టుకుంటూ దేవతలందరినీ ఆహ్వానించాలి. అగమార్ధంతు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం. కలశ పూజ. కలశంలో నీటిని తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు, అలాగే కాయిన్స్, అక్షింతలు వేసి 5 మామిడి ఆకులు పెట్టి తరువాత కొబ్బరికాయను పెట్టి జాకెట్ ముక్కను చుట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాం కదా, ఆ కలశం దగ్గర దేవుడికి మాత్రమే ఏర్పాటు చేసుకున్న పంచపాత్రలో గంధం, కుంకుమ, పసుపు, పువ్వులు,
అక్షింతలు వేసి ఆ పాత్రను ఆ కలశం దగ్గర పెట్టి మన కుడి చేతితో కలశము అలాగే దేవుడి కోసం ఏర్పాటు చేసుకున్న పంచపాత్రలో రెండిటి మీద చేయి పెట్టి ఈ మంత్రాలు చదవాలి. అంటే సకల నదులన్నీ ఆ పాత్రలోకి ఆవాహన చేస్తున్నట్లు మనము. కలశస్య ముఖ్యే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్మృతః కుక్షౌ తు సాగర సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేద యజుర్వేద సామవేదో హధర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితః గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానం సంప్రోక్ష అంటూ చేతిని తీసి ఒక మామిడి ఆకుతో కలశమందలి జలమును పూజా వస్తువుల మీద, దేవుని మండపం నందు, అలాగే అందరి తలల మీద చల్లుకోవాలి. పసుపు గణపతి పూజ. తమలపాకు పైన పసుపు గణపతిని ఉంచి ఈ విధంగా పూజ చేయాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి అంటూ అక్షింతలు పసుపు గణపతి పైన వేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. పాద్యం అంటే స్వామి పాదాలు కడుక్కోవడానికి నీరు అందించడం. నీళ్లు చల్లవలెను లేదా ఆర్ఘ్య పాత్రలోకి స్వామికి నీటిని చూపించి వదలాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. స్వామి చేతులు కడుక్కోవడానికి నీరు అందించడం, నీళ్లు చల్లవలెను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామివారి దాహం తీర్చడానికి నీళ్లు అందించడము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామివారికి స్నానం కోసం నీటిని సమర్పించండి, నీళ్లు చల్లాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. దూదితో చేసిన వస్త్రాన్ని సమర్పించాలి లేదా అక్షింతలు వేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారికి సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు వేయాలి. ఇప్పుడు అక్షింతలు గరికతో పసుపు గణపతికి ఆరాధన చేయాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి అంటూ స్వామికి అక్షింతలు పూలు సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. పసుపు వినాయకునికి అగరబత్తులు వెలిగించి చూపించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి అంటూ స్వామివారికి దీపాన్ని చూపించాలి. ఇప్పుడు నైవేద్యం స్వామివారికి. ఓం భూర్భువస్సవా ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి అంటూ బెల్లం ముక్కను కుడుములు నివేదన చెయ్యాలి. పుష్పాన్ని చేతిలో పట్టుకొని నైవేద్యాలను స్వామివారికి తినిపిస్తున్నట్లుగా నైవేద్యాలను చూపిస్తూ ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం వ్యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ
ప్రసాదం మధ్యలో నీరు తాగడానికి నీటిని అందించాలి. అంటే ఉద్ధరణితో నీటిని తీసుకొని చూపించి స్వామివారికి ఆర్ఘ్యపాత్రలోకి వదలాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనము కర్పూర హారతి ఇస్తూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం దర్శయామి. స్వామివారికి తాంబూలంను ఇచ్చి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు మంత్రపుష్పం పువ్వులో కొన్ని అక్షింతలు పెట్టి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అంటూ నమస్కరించుకొని ఇప్పుడు క్షమాపణ చెప్పుకోవాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే అన్నయ యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణపతి దేవతా సుప్రసన్న సుప్రీతో వరదో భవతు అని నమస్కరించుకొని దేవుని వద్ద గల అక్షింతలు పుష్పములు శిరస్సున ధరించవలెను. పసుపు గణపతి పూజ అయిన తర్వాత అసలు మట్టి వినాయకుడిని ప్రాణప్రతిష్ఠ చేసి మట్టి వినాయకుడిని షోడశోపచార పూజ చేయాలి. మంత్రాలను పఠిస్తూ పూజను ప్రారంభించాలి. ప్రాణప్రతిష్ఠ మట్టితో చేసిన విగ్రహాన్ని 2 తమలపాకులతో కానీ దర్భలతో కానీ పట్టుకోవాలి. ఓం భూ మహాగణాధిపతిం ఆవాహయామి. ఓం భువః మహాగణాధిపతిం ఆవాహయామి. ఓం సువః మహాగణాధిపతిం ఆవాహయామి. ఓం భూర్భువస్సవః మహాగణాధిపతిం ఆవాహయామి. మట్టితో చేసిన వినాయకునికి అక్షింతలు సమర్పించి గంధము కుంకుమ బొట్టు పెట్టాలి. ఓం శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతిం ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ వరదో భవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద ప్రసీద. ఇప్పుడు గణపతి షోడశోపచార పూజ ప్రారంభము. ధ్యానము. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాదస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తాం విఘ్ననాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి అంటూ గణపతికి అక్షింతలు సమర్పించండి. ఆవాహనం. అత్ర గచ్చ జగద్వంద సురరాజార్చితేశ్వర అనాథనాద సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. గణపతికి అక్షింతలు సమర్పించాలి. ఆసనం. మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి అంటూ గణపతికి అక్షింతలు సమర్పించాలి. పాద్యం. గణేశుడికి ఆసనం అర్పించిన తర్వాత మంత్రాన్ని జపిస్తూ పాదాలను కడుక్కోవడానికి ఆయనకు నీటిని అందించాలి. ఓం గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహణద్విరాదానన. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోపాద్యం సమర్పయామి అంటూ గణపతికి పుష్పంతో నీటిని సమర్పించాలి. అర్ఘ్యం. మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి చేతులు కడుక్కోవడానికి నీటిని సమర్పించాలి. గౌరీ పుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహనార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతైర్యుతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి.
అంటూ ఉద్ధరణితో నీటిని చూపించి పాత్రలో వదిలేయండి. ఆచమనం గణేశుడికి దాహం తీర్చుకోవడానికి నీటిని అందించడము. అనాథ నాద సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహనాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి అంటూ ఉద్ధరణితో నీటిని చూపించి పాత్రలో వదిలేయాలి. ఇప్పుడు స్నానం. పంచామృతంతో నీటితో గణేశుడి విగ్రహానికి అభిషేకం చేయవచ్చు లేదా ఉద్ధరణితో పంచామృతాన్ని చూపించి పాత్రలోకి వదలాలి. పంచామృత స్నానం. మంత్రాన్ని పఠిస్తూ స్వామికి పంచామృత స్నానం చేయించండి అనగా స్వామికి ఉద్ధరణితో పంచామృతాన్ని చూపించి పాత్రలో వదలాలి. స్నానం పంచామృతైర్దేవ గృహణ గణనాయక అనాథనాద సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. మంత్రాన్ని పఠిస్తూ స్వామికి స్వచ్ఛమైన నీటితో స్నానం చేయించండి అనగా స్వామికి ఉద్ధరణితో నీటిని చూపించి పాత్రలో వదలాలి. గంగాది సర్వతీర్థేభ్య ఆహృతై రమలైర్జలై స్నానం కురుష్య భగవాను మా పుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం. స్నానం తర్వాత స్వామికి బట్టలు సమర్పించండి. దూదితో చేసిన వస్త్రాన్ని లేదా అక్షింతలను స్వామికి సమర్పించండి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహణత్వం లంబోదర హరాత్మజ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నూతన వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మధారణానంతరం పునః ఆచమనీయం సమర్పయామి అంటూ స్వామివారికి కొంత నీటిని చూపించి పాత్రలోకి వదలాలి. యజ్ఞోపవీతం. దూదితో చేసిన యజ్ఞోపవీతాన్ని లేదా అక్షింతల్ని సమర్పించండి. బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకం గృహణ సర్వధర్మజ్ఞ భక్తానామీష్టదాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం. యజ్ఞోపవీతం సమర్పణ తర్వాత మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి సువాసనను సమర్పించండి అనగా పుష్పాన్ని గంధంలో ముంచి స్వామికి సమర్పించండి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధాన్ సమర్పయామి. అక్షింతలు. మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి అక్షింతలు సమర్పించాలి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలియాన్ స్తుండులాన్ శుభాన్ గృహణ పరమానంద ఈశాపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి అంటూ అక్షింతలు సమర్పించాలి. పుష్పం. మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి పూలమాలలు పూలు సమర్పిస్తూ సుగంధిని సుపుష్పాని జాజికుందముఖాని చ ఏకవిశంతి పత్రాని సంగృహణ నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాని సమర్పయామి. అదాంగ పూజ. అక్షింతలు తీసుకొని స్వామివారికి సమర్పిస్తూ ఓం శ్రీ గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం శ్రీ ఏకదంతాయ నమః. జానుని పూజయామి. ఓం శ్రీ విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం శ్రీ అకువాహనాయ నమః. ఊరుం పూజయామి. ఓం శ్రీ హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం శ్రీ లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం శ్రీ గణనాదాయ నమః. నాభిం పూజయామి. ఓం శ్రీ గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం శ్రీ స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం శ్రీ స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం శ్రీ పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి.
ఓం శ్రీ గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం శ్రీ విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. ఓం శ్రీ శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం శ్రీ పాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం శ్రీ సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. ఓం శ్రీ విఘ్నరాజాయ నమః సర్వానంగాని పూజయామి అంటూ స్వామివారికి అక్షింతలు సమర్పించాలి. ఇప్పుడు పత్రాలతో స్వామివారికి పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం హరసూనవే నమః దతూరపత్రం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి. ఓం గుహగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి. ఓం గజకర్ణకాయ నమః తులసీపత్రం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం సమర్పయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం సమర్పయామి. ఓం పాలచంద్రాయ నమః మరువకపత్రం సమర్పయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం సమర్పయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజిపత్రం సమర్పయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం సమర్పయామి. ఓం హిమవక్రాయ నమః శమీపత్రం సమర్పయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి అంటూ పత్రాలను స్వామివారికి సమర్పించాలి. ఇప్పుడు అదాష్టోత్తర శతనామ పూజ అక్షింతలు కానీ పుష్పాలు కానీ స్వామివారికి సమర్పిస్తూ ఈ నామాలను పఠించాలి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిజ్ఞాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మన్రినే నమః. ఓం మజ్గలస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహస్తే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారినే నమః. ఓం అశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోతాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూర్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామిసే నమః. ఓం మస్త్ర
వక్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వస్మై నమః. ఓం సర్వోపస్యాయ నమః. ఓం సర్వకర్తే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పైంచిహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుబ్జరాసురభజ్వనాయ నమః. ఓం ప్రమోదత్తాననాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తపనసప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః. ఓం జిష్ణువే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మదాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మజ్గలప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖయే నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యంగాయ నమః. ఓం మణికిజ్గిని మేకలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణువే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం అక్రాంతచిదచిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. అష్టోత్తరశతనామం పూజాం సమర్పయామి అంటూ అక్షింతలు కానీ పుష్పాలు కానీ స్వామికి సమర్పించి నమస్కరించుకోవాలి. ఇప్పుడు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ధూపం దశాంగ గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతం నమస్తుభ్యం గృహణ వరదో భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి అంటూ అగరబత్తులను వెలిగించి స్వామివారికి ధూపాన్ని వేయాలి. ఇప్పుడు దీపం ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నీనా జ్యోతితం మయా గృహణ మంగళం దీపం ఈశా పుత్ర నమోస్తుతే అంటూ స్వామివారికి దీపాన్ని చూపించాలి. నైవేద్యం ఓం సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యంతం దేవచనుముద్దై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహణ నైవేద్యం మయా దత్తం వినాయక నైవేద్యం సమర్పయామి అంటూ స్వామివారికి మనము చేసిన నైవేద్యాలు కొబ్బరికాయ అన్నీ సమర్పించాలి. ఉదయం అయితే సత్యం త్వర్తేన పరిశించామి. ఒకవేళ సాయంత్రం అయితే ఋతుంత్వా సత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపసరణమసి. ఇప్పుడు స్వామివారికి నైవేద్యాలను చూపించి స్వామివారికి తినిపిస్తున్నట్లుగా భావించుకొని ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. ఓం వ్యానాయ నమః. ఓం బ్రాహ్మణే నమః. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి అంటూ స్వామివారికి నీటిని చూపించాలి. ఉత్తరాపోషణం సమర్పయామి. స్వామివారికి నీటిని చూపించి ఆర్ఘ్యపాత్రలో వదలాలి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. స్వామివారికి నీటిని చూపించి వదలాలి. పాద ప్రక్షాళనం సమర్పయామి. పునః ఆచమనీయం సమర్పయామి అంటూ స్వామివారికి నీటిని చూపించి ఆర్ఘ్యపాత్రలోకి వదలాలి. తాంబూలం ఓం ఫూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం స్వామివారికి కర్పూరంతో నీరాజనం ఇవ్వాలి.
ఓం ఘృతవర్తి సహస్రైచ కర్పూరశకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహణ వరదో భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఇప్పుడు అధ దుర్వాయుగ్మ పూజ అంటే గరికను స్వామికి సమర్పించుకుంటూ పూజ చేయాలి. ఓం గణాధిపాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం అఖవాహనాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం వినాయకాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశాపుత్రాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం వరసిద్ధిప్రదాయకాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం విభవక్రాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం మూషికవాహనాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం కుమారగురవే నమః. దుర్వాయుగ్మం సమర్పయామి అంటూ గరికను సమర్పించాలి. మంత్రపుష్పం. పుష్పంలో కొన్ని అక్షింతలు పెట్టి స్వామివారికి సమర్పించుకుంటూ ఓం గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదన తదా మూషికవాహన కుమారగురవే తుభ్యం సమర్పయామి సుమాంజలిం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణం. స్వామివారికి ప్రదక్షిణం చేస్తూ ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియా నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన ప్రమదగణ దేవేశ ప్రసిద్ధ గణనాయక ప్రదక్షిణం కరోమి త్వామీశాపుత్ర నమోస్తుతే. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ప్రార్థన. ఓం నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం. వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పునః పూజ. స్వామివారికి విశ్రాంతినిస్తూ వింజామరలతో వీస్తున్నట్లుగా ఓం ఛత్రచామర నృత్య గీత ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ని సమర్పయామి అంటూ సమస్త ఉపచారములను శ్రీ మహాగణపతికి సమర్పించాలి. క్షమాపణ. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే అనయ యథాశక్తి పూజయాచ భగవాన్ సర్వాత్మక. ఓం శ్రీ మహాగణపతి సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. స్వస్తి మంత్రం. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిర్మహిషం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు. ఇక పూజ అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత వినాయక వ్రతకథ ప్రారంభం చేయాలి. వినాయక వ్రతకథ చదివిన తర్వాత కానీ విన్న తర్వాత కానీ గణేశుని దగ్గర ఉన్న అక్షింతలు తీసుకొని మన తలపై చల్లుకోవాలి. అప్పుడే మనము నీలాప నిందల నుంచి రక్షించబడతాము. వినాయక వ్రతకథ పార్ట్ 2లో చూడండి. ఆ వీడియో మిస్ అవ్వకండి అస్సలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.